బ్రేక్ తర్వాత మీరందరూ కూడాను వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో కూర్చోండి. ఇంకా దూరంగా ఉన్నవాళ్ళు కాస్తంత దగ్గరగా వచ్చి కూర్చొని విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. మనం సంగీతం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. చర్చిలో దివ్యపల్లి పూజ జరుగుతున్నా సరే, లేకపోతే ఏదైనా ప్రార్థన ఆరాధన క్రమం ఇటువంటి జరిపిస్తున్నప్పుడు, లేదా ఇతరమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకు సంస్కారాల్ని మనం కొనియాడేటప్పుడు, జ్ఞానస్నానం, భద్రమైన అభ్యాంగం ఇటువంటివి ఇచ్చేటప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారు. అయితే ఈ పాటలు పాడేటప్పుడు పాటల బృందం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళేమి ప్రజలకి ప్రేక్షకులకి ప్రోగ్రాం ఇవ్వటం లేదు. వాళ్ళు అక్కడ ఆ పాటలు పాడుతూ ఈ సంఘాన్ని అంతటినీ కూడాను పాటించేటటువంటి విధానంలో అందరూ కూడాను కలిసి పాడేటట్లుగా ఆ యొక్క బృందం తోడ్పడాలి. అలా తోడ్పడకపోతే ఆ పాటల బృందం ఉండడం అనవసరం అవుతుంది. అందుచేత పాటల బృందం అన్నటువంటి ఆ క్వైర్ మెంబర్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆ పాటల్ని నడిపిస్తున్నటువంటి ఆ లీడరు, క్వైర్ లీడర్ అంటారు. ఈ క్వైర్ లీడరు కూడాను చక్కగా వాళ్ళ చేత పాడించి, మంచి ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళ చేత పాడించి, అలానే అందరూ కూడా పాడాలని చెప్పి ప్రోద్బలం అన్నటువంటిది వాళ్ళు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అటువంటి ఆ పాటల బృందం అనవసరం. ఎందుకంటే చేయవలసినటువంటి పని వాళ్ళు చేయకపోతే అక్కడ అనవసరం అది. ఎందుకంటే అది ఆరాధన అవ్వదు, అది ప్రార్థన అవ్వదు. ఇది ప్రోగ్రాం ఇవ్వడానికి మనం రాలేదు, భగవంతుని మనం ఆరాధించడానికి అందరం వచ్చాం. పాటల బృందం అయితేనేమి, అలానే పూజ సహాయం చేస్తున్నటువంటి వాళ్ళైతేనేమి, అలానే పూజ చేస్తున్నటువంటి గురువు, అలానే పూజలో పాల్గొంటున్నటువంటి విశ్వాసులు అందరూ కూడాను, అందరూ మొత్తం గురువుతో సహా, పాటల బృందంతో సహా విశ్వాసులు అందరూ కలిసి ఆ భగవంతుడిని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. అంచేత చర్చిలో జరిగేటటువంటి ఆరాధన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆ పాటల బృందం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఈ విశ్వాసులందరినీ కూడాను నడిపించటానికి, ఆ పాటల్లో వాళ్ళు కూడా భాగస్థులు అవటానికి వాళ్ళు తోడ్పడాల్సి ఉన్నది. అలా తోడ్పడకపోతే వాళ్ళు మరి వ్యర్థం అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలానే రాగయుక్తంగా ప్రజలు కూడాను వాళ్ళు పాడుకుంటారు, మాకేంటిలే అనుకొని ఉండిపోకూడదు. వాళ్ళు సైలెంట్గా ఉండకూడదు, వాళ్ళు కూడాను పాడాలి. అప్పుడే మొత్తం అందరూ కలిసి ప్రార్థించినట్లు. పాట ద్వారా కూడాను అది ప్రార్థన గనక, పాట ద్వారా కూడాను ఆ భగవంతుని మహిమపరుస్తున్నాం. మన యొక్క మనసులు కూడాను పవిత్రం అవుతున్నాయి, అందరం పునీతులం అవుతాం. అప్పుడు గురువుతో సహా, విశ్వాసులతో సహా అందరూ కలిసి ఆ యొక్క పాటలు పాడినప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ పాటలు వ్రాత అన్నటువంటిది, అందులో ఉన్నటువంటి వాక్యాలు, పదాలు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అని చెప్పి తల్లైనటువంటి శ్రీసభ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోమని ఇదివరలో మనం చూసాం అంశాలని. స్థానిక ప్రజల భాష, అది గతంలో మనం 36వ అంశంలో చూసి ఉన్నాం. మీ దగ్గర ఈ ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క పత్రాలు, ఆ పుస్తకం మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి మీరు తెరుచుకొని అది అంశాలను చూడొచ్చును. 36వ అంశంలో ఈ స్థానిక భాష అంటే ఇప్పుడు మనకు తెలుగు భాష, ఈ తెలుగు భాషలో మనం వాడేటటువంటి పదాలు ఎంతవరకు సరిపడేటట్టుగా ఉన్నాయి, అర్థవంతంగా ఉన్నాయా లేదా అని మనం గమనించుకోవాల్సి ఉన్నది. అలానే దివ్య పూజలోని భాష కూడాను 54వ అంశంలో ఉన్నది. ఏ విధంగా పూజా బలిలో ఉన్నటువంటి ప్రార్థనలు ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ మనకు తెలియపరిచారు. మూడవది దివ్య సంస్కారాల భాష, ఇది కూడా మనం 63వ అంశంలో చూసి ఉన్నాం. వెనకటికి ఉన్నటువంటి ఆ ఎపిసోడ్స్లో మనం వీటి గురించి చాలా విపులంగా తెలుసుకున్నాం. అలానే దైవార్చన గడియల అనువాదం కూడాను ఈ ప్రార్థనలు విషయంలోనూ కూడాను మనం 2-3 ఎపిసోడ్ల క్రితం దీని గురించి కూడా మనం విపులంగా తెలుసుకున్నాం. అది దాని గురించి అయితే 101వ అంశాన్ని చూడాలి. అది విప్పి మీరు అంశాన్ని చదువుకున్నట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. ఫాదర్,
దివ్య పూజలోని భాష అని అన్నారు, దాని గురించి కాస్త వివరిస్తారా? దివ్య పూజల్లోని భాష అనేటప్పుడు అందులో మనకి ప్రార్థనలు ఉంటాయి. గురువు చెప్పేటటువంటి ప్రార్థనలు, విశ్వాసులు ఇచ్చేటటువంటి సమాధానాలు, ఇవి చక్కగా ఉండాలి. ఆ భాష అన్నటువంటిది చక్కగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఏదో గొప్ప గొప్ప పదాలు వేసేసి ఆ భగవంతుని మనం ఏదో పెద్ద పదాలతోటి ఆరాధిస్తున్నాం అన్నట్లుగా కాకుండాను ఈ చెప్పేటటువంటి విశ్వాసులకి కూడా అర్థం అవుతూ ఉండాలి. మనం ఏంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా మనం చేసేటటువంటి ప్రార్థన మొట్టమొదట మనకు అర్థం అవ్వాలి. మనం ఏం చెబుతున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నాం, భగవంతుని ఏం కోరుతూ ఉన్నాము, భగవంతుని ఎలా పొగుడుతూ ఉన్నాము, భగవంతుని ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాం అన్నది మొట్టమొదట మనకు అర్థం అవ్వాలి. మనకు అర్థం కాకుండాను ఏదో పెద్ద పెద్ద పదాలు, చాద్దాండంతమైనటువంటి పదాలు మనం వేసుకొని అర్థం కానిటువంటి భాషలో ఏదో చెప్పుకున్నా, మరి అయితే లాతిన్ భాషలో పూర్వకాలంలో చెప్పి మనకేం అర్థం అయ్యేది కాదు. అలానే ఉంటుంది ఇది కూడాను. అందుచేత ఆ భాషాపరంగాను ప్రార్థనలు చక్కగా పదాలు విషయంలోనే ఆ భాష చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ ప్రార్థనలు వ్రాసుకునేటప్పుడు ఆ ప్రార్థనలు కూడాను ఫ్లో అంటారు, ప్రవాహం ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక పదం నుంచి మరొక పదానికి, ఒక వాక్యం నుంచి మరొక వాక్యంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఫ్లో అన్నటువంటిది ఉండాలి. అది ఆంగ్ల భాషలోనైనా సరే, లేకపోతే మన తెలుగు భాషలోనైనా సరే, ఏ భాషలో మనం తీసుకున్నా వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పద జాలాన్ని బట్టి ఆ ఫ్లో, ఆ ప్రవాహం అన్నటువంటిది ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ తర్జుమా అన్నటువంటిది ఫ్లో లేదని చాలామంది చెప్తూ ఉన్నారు. అలానే మన తెలుగు భాషలో కూడాను కొత్తగా వచ్చినటువంటి తర్జుమా అది కూడా ఫ్లో లేనట్లుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ మనకి ఏంటంటే స్టక్ అవ్వడం అంటాం, అంటే అక్కడ ఆగుతూ ఉంటాం. ఎందుచేత ఆ ఫ్లో లేనందువలన ఆ పదంలో నుంచి పదంలోకి, వాక్యంలో నుంచి వాక్యంలోకి ఆ ప్రవాహం ఉన్నటువంటిది ఉండాలి. అందుచేత అది ధ్యానపూర్వకంగా ఆలోచన చేసుకొని తర్జుమా చేసేటప్పుడు ఆ పదం ఇంగ్లీష్లో పదం ఇలాగున్నది అంచేత తెలుగులో పదం ఇలా పెట్టేద్దాం అన్నట్లుగా కాకుండాను ఆ భావాన్ని తీసుకొని చక్కనైనటువంటి, ఎందుకంటే తెలుగులో మనం ఒక పదం తీసుకునేటప్పుడు ఆ పదానికే పర్యాయ పదాలు చాలా ఉంటాయి. అందుచేత అందులో ఒక మంచి పదాన్ని, మనకు అర్థమైనటువంటి పదాన్ని ఎంచుకొని పెట్టుకోవచ్చును. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఎల్కేజీలో సన్ అని నేర్చుకున్నాం అనుకోండి, SUN సన్ అని నేర్చుకున్నాం అనుకోండి, మీరు BA చదివినా MA చదివినా మీరు సన్ అనే అనాలి, ఒకటే పదం. అదే మీరు తెలుగులో నేర్చుకున్నారనుకోండి, మొట్టమొదట నేర్చుకునేటప్పుడు సూర్యుడే అంటారు, ఇంకా తర్వాత రాను రాను భాస్కరుడని, రవి అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, పదాలు ఉన్నాయి మనకి. అంచేత అలా ప్రతి ఒక్క విషయం గురించి కూడాను మనకు అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. అంచేత మనం చాలా చక్కగా ఆ ఫ్లో తోటి, ఆ ప్రవాహంతో మనం ఏర్పాటు చేసుకోవచ్చును. కాబట్టి ఆ విషయంలో కూడాను ఆ పూజా విధానంలో ప్రార్థనలు అన్నట్టు చక్కగా, ఎందుకంటే గురువు అది ఒక్కొక్కసారి పాట పాడుతూ ఉంటారు ప్రార్థన, ఒక్కొక్కసారి మామూలుగా చెప్తూ ఉంటారు. అంచేత అది గురువు చక్కగా పాడడానికి అనుకూలంగా ఉండాలి, చెప్పడానికి కూడా అనుకూలంగా ఉండాలి. అలానే అందులో పాల్గొంటున్నటువంటి విశ్వాసులు కూడా ఆలకించడానికి ఇంపుగా ఉండాలి. ఆ ప్రవాహం అన్నటువంటిది ఉన్నట్లయితే వాళ్ళని భక్త పారవశ్యంలోకి తీసుకుని వెళ్తుంది అనమాట. అంచేత ప్రవాహం తప్పకుండా ఆ భాషలో ఉండాలి. దాని గురించి అన్నమాట శ్రీ సభ మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ఇక 114వ అంశానికి వచ్చినట్లయితే శ్రీసభ ఏం చెప్తుందంటే, సాంప్రదాయక నిధులను కాపాడుటలోను అభివృద్ధి పరచుటలోను అందరూ తగిన కృషి చేయాలి అని కోరుతూ ఉన్నది. ఈ సాంప్రదాయబద్ధకంగా వచ్చినటువంటి కొన్ని పాటలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు కూడాను చాలామంది ప్రయత్నం చేసి కొత్త సీడీలను విడుదల చేసి కొత్త పాటలను తీసుకొస్తూ ఉన్నారు. కొత్త పాటలు అనేసరికి చాలామందికి కొద్దిగా మోజు ఉంటుంది.
అవి నేర్చుకోవాలి. పండుగ వచ్చేసరికి ఊరు పండుగ కానీ, లేకపోతే క్రిస్మస్ పండుగ కానీ, లేకపోతే పాస్కా పండుగ కానీ వచ్చేసి కొత్త పాటలు పాడాలి అన్నటువంటి ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. మంచిదే, ఎందుకంటే దాని మూలంగా కొత్త పాటలు కూడా వస్తూ ఉంటాయి, మంచిదే. కానీ అలా అని చెప్పి పాత పాటలు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే పాత పాటల్లో కొన్ని మంచి భావాలతో ఉన్నటువంటి పాటలు ఉన్నాయి. అంచేత మనం వాటిని ప్రక్కకు పెట్టేయకూడదు. అంచేత అది సాంప్రదాయకమైనటువంటి ఒక నిధి. ఆ నిధిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు కొత్త నీరు వచ్చింది, కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోతూ ఉంటుంది. అలాగా కొత్త పాటలు వచ్చి ఈ పాత పాటలని కొట్టుకుపోతూ ఉన్నాయి. అంటే పాత పాటలు ఇంకా మనకు కనిపించవు, ఎక్కడ వినిపించవు కూడా. ఎందుచేత ఈ సాహిత్యం అన్నటువంటిది, ఆ పదాలు అన్నటువంటిది, ప్రార్థనాయుక్తమైనటువంటి ఆ భావం అన్నటువంటిది గమనించటం లేదు. ఇప్పుడిప్పుడు వచ్చేటటువంటి అంటే ఈ ఆధునిక యుగంలో ఈ ప్రస్తుత 21వ శతాబ్దంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఈ పాటల్లోని కేవలం సంగీతమే చూస్తున్నారు కానీ ఈ సాహిత్యాన్ని చూడటం లేదు. పదాలు గురించి ఏవో పదాలు వేసేయటం అక్కడికక్కడికి. ఇంకా అలాగా ఒక వెనకటికి ఒకరు అన్నారు, ఆ పాట పాడినప్పుడు ఆ రాగం కట్టేటప్పుడు ఇక్కడ పదం చాలలేదని, అయితే హల్లెలూయా రాసేసుకో అన్నారట. అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు. అందుచేత అలా ఏదో అక్కడికి దొరికిన పదం ఏదో అనుకొని అక్కడ వేసేయటం. భావం ఉండాలి, అదే రాగయుక్తమే కాకుండాను భావం కూడా ఉండాలి. అందుచేత పాటలు తయారు చేసేటటువంటి వాళ్ళు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే రాగం ఉండాలి, చక్కనైనటువంటి మధురమైనటువంటి రాగం పాడుకోవడానికి, అలానే దానికి తగిన విధంగా సాహిత్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచంలో ఈ సాహిత్యం గురించి వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. బీట్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, ఒళ్ళంతా కదలాలి, ఇదే అంచనా, ఇదే ఆలోచన. అందుచేత అది ఈ శ్రీసభలో కూడాను నెమ్మదిగా చొచ్చుకొచ్చేసింది. అంచేత ఇప్పుడు పాటలు రాసేటటువంటి వాళ్ళు, పాటలు రాగాలు కట్టేటటువంటి వాళ్ళు అదే బాణీలో, బయట ప్రపంచంలో ఉన్నటువంటి బాణీలో తయారు చేస్తూ ఉన్నారు. బీట్ గురించి చూస్తున్నారు, అంటే ఆ దరువు ఉంటుంది కదా, ఆ తాళం, అదే చూసుకుంటున్నారు. కానీ ఈ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని చూడటం లేదు. అంచేతనే ఇప్పుడు వచ్చేటటువంటి మన పాటల్లో నిజం చెప్పాలంటే అందులో సాహిత్యం లేదు. ఇప్పుడు వచ్చేటటువంటి పాటల్లోనే సాహిత్యం ఉండాలి, ఎందుకంటే ఇది ప్రార్థన, ఇది భావాన్ని కదిలించే, మనసును కదిలించేటటువంటిది, ఇది భక్త పారవశ్యంలోకి తీసుకుని వెళ్ళేటటువంటిది, మనల్ని పునీతులను చేసేటటువంటిది. అందుచేత భావం కూడా, ప్రార్థనలో భావం ఎంత ముఖ్యం, పాటలో కూడా భావం అంత ముఖ్యమైనటువంటిది. కనుక ఈ సంగీతకారులు నేను వారికి విన్నవించుకునేది ఏంటంటే పాటలు వ్రాసేటప్పుడు, రాగాలు కట్టేటప్పుడు జాగ్రత్త వహించి సాహిత్యం కూడా చక్కగా ఉండాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని ఏ పాట ఏ విధంగా వ్రాయాలి అన్నటువంటిది గమనించుకొని చేసినట్లయితే ఎంతో చక్కగా ఉంటుంది. మీరు చేసినటువంటి సేవ అనేక మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది, భక్తిలోకి తీసుకుని వెళ్తుంది. మరి మనం సెలవు తీసుకుందాము. మరి ఇంతవరకు కూడా మీరు ఓపికగా ఆలకించి అనేక విషయాలను తెలుసుకున్నారు. దేవునికి ధన్యవాదాలు. మీకు కూడాను ఎంతో ఓపికగా మీరు వచ్చి కూర్చొని ఈ యొక్క విషయాలను తెలుసుకున్నారు. మీకు కూడా వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి, నవజీవన కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు కూడాను నేను నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ శోభా, థ్యాంక్ యూ సిస్టర్ కీర్తన. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసేంత వరకు మనం సెలవు